వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో 10వ రోజు వైసీపీ బస్సు యాత్ర. కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో. ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా ప్రజా సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదన్న కిషన్ రెడ్డి. ఫిరాయింపుదారులను పక్కనే పెట్టుకుని నీతులు చెబుతున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మరన్న జగదీష్ రెడ్డి. తాపం వడగాలులతో అల్లాడిపోతున్న ప్రజలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. హర్షకి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. స్మగుల్డ్ గూడ్స్కు సంబంధించిన కేసులో ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే తనకు ఒంట్లో బాగాలేదని ఆ రోజు వెళ్లలేదు. ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష రిప్లై ఇచ్చారు. హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్లు ముబిన్ అనే స్మగ్లర్ తెప్పించినట్లు తెలుస్తోంది. పటేక్ ఫిలిం, బ్రిగేడ్ బ్రాండ్ల లగ్జరీ వాచ్లను హర్ష ఆర్డర్ చేశారు. భారత్లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు ముబేన్. ముబిన్ నుంచి 2 వాచ్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇప్పుడు హర్షకు నోటీసులు ఇచ్చారు. హర్ష కోసం తెచ్చిన ఒక్కో వాచ్ ఖరీదు 1.75 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఈ వాచ్లకు హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. స్మగుల్ గూడ్స్ రూపంలో తెచ్చిన వాచ్ల స్కామ్ విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముబేన్ హర్షారెడ్డికి నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఇప్పటికే నవీన్ కుమార్ని విచారించారు కస్టమ్స్ అధికారులు. స్మగ్లింగ్ వాచ్ కుంభకోణం 100 కోట్లు పైబడి ఉంటుందని కస్టమ్స్ అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. రహీం, మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి మీద కేసు నమోదు చేశారు చెన్నై కస్టమ్స్ అధికారులు. దీనికి సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 5వ తేదీన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కస్టమ్స్ అధికారులకు ఏదైతే స్మగుల్ గుడ్ ఏదైతే వాచెస్ రూపంలో దొరికిందో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూపిలాగా ముబీన్ అనే వ్యక్తి ద్వారా ఈ వాచెస్ ఇంపోర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఈ వాచెస్ కి సంబంధించి దీని ఖరీదు ఓపెన్ మార్కెట్ లో 1,73,00,000 దాకా ఉంటుందనేసి తెలుస్తోంది. పటేల్ ఫిలిప్, బ్రిగేడ్ బ్రాండ్ల లగ్జరీ వాచ్లను హర్ష ఆర్డర్ చేశారనేసి, భారత్ లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యవర్తిగా నవీన్ కుమార్ అనే వ్యక్తి ఈ వాచ్ ని ఇంపోర్ట్ చేయడంలో వ్యవహరించాడు అనుకోవడంలో నవీన్ అనే వ్యక్తిని విచారించగా ముబిన్ అనే వ్యక్తి పేరు చెప్పడం జరిగింది. ముబిన్ నుంచి 2 వాచ్లు స్వాధీనం చేసుకున్నటువంటి కస్టమ్స్ అధికారులు ఇప్పుడు హర్షకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హర్షారెడ్డి కోసం నోటీసులు ఈ నెల 4వ తేదీ ఏదైతే నిన్న హాజరు కావాల్సిందిగా కోరగా నోటీసులకు స్పందిస్తూ తాను డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నానని ఈ నెల నెక్స్ట్ నోటీస్ ఏదైతే 27వ తేదీ ఖచ్చితంగా హాజరవుతానని
తను పేర్కొనడం జరిగింది. ఇదన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆధారాలు, తనకు వాచెస్ ఎలాంటి సంబంధం లేదు అన్న కోణంలోనే తాను పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ లగ్జరీ వాచెస్ కి సంబంధించి క్రిప్టో కరెన్సీ ద్వారా హవాలా మార్గంలో ఈ వాచెస్ ను కొనుగోలు చేసినట్టు హర్షరెడ్డి ఇప్పటికే కస్టమ్స్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి హర్షారెడ్డికి కస్టమ్స్ అధికారులు గత నెల ఏదైతే ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తారీఖునే నోటీసులు ఇవ్వగా నిన్న హాజరవ్వాల్సింది. కానీ ఈ నోటీసులకి స్పందించకపోగా మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించి హర్షారెడ్డి తాను కూడా ఇది నిరాధారమైనటువంటి వాదన, దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా స్పందిస్తాను, ఈ 27వ తారీఖున హాజరయ్యి తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఇస్తాను, దీనిలో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్న కోణంలోనే తాను పేర్కొనడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో చర్చలో ఉన్నారని, ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. తుక్కగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎట్టకేలకు ఈ వార్తలను నిజం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపై విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలం మాత్రమే. తాజాగా వెంకట్రావు కూడా ప్లేటు ఫిరాయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా అయింది. ఇప్పటికే పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ తెల్లం వెంకట్రావు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమని చెప్తూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వనీతి కాదా అని ప్రశ్నించారు. గెలిచేంత వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట చెప్పడం కాంగ్రెస్కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఇదే కాంగ్రెస్ నీతి రీతి అని, ఈ విషయంలో బీజేపీకి కాంగ్రెస్కి తేడా లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుక్కగూడ కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచ న్యాయాల పేరుతో ప్రజలను వంచడానికి తెరలేపారని విమర్శించారు.
తెలంగాణలో ఇస్తామన్నా 2,500 రూపాయలకు దిక్కు లేదన్నారు. కానీ దేశవ్యాప్తంగా మహిళలకు 1,00,000 ఇస్తామని ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 6 గ్యారెంటీలకి దిక్కు లేదు, కానీ మరోసారి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరబోతుందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా మున్నూరు సోమవారం గ్రామంలో పర్యటించారు. కాంగ్రెస్ చెబుతున్న 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులైనా కూడా ప్రజలకు ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు విశ్వేశ్వరరెడ్డి. గ్రామాల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మోడీ ఎవరు బీజేపీ సపోర్టర్స్ కాదు, కాంగ్రెస్ సపోర్టర్స్ 60% బీజేపీకి ఇస్తున్నారు. కాంగ్రెస్ సపోర్టర్స్ అని కాదు, పోయినసారి కాంగ్రెస్కి ఇష్టం వాళ్ళు, ఈసారి బీజేపీకి ఇస్తామని 60%, టీఆర్ఎస్ వాళ్ళు 75%, పోయినసారి టీఆర్ఎస్కి ఇష్టం వాళ్ళు ఈసారి 75% బీజేపీకి ఇస్తున్నారు. అదే కాక అందరు కూడా గమనిస్తున్నారు, ఈ గ్యారెంటీలంట, వాగ్దానాలంట, ఇది ఇస్తాము, ఉచితంగా అది ఇస్తాము అని నిన్ననే పెద్ద బహిరంగ సభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ ప్రభుత్వంపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చే ముందు కాంగ్రెస్ పార్టీకి సోయి ఉందో లేదో అని నిలదీశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అనేకసార్లు ప్రశ్నించారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తూ ఉన్నాడు. లేచే పరిస్థితి లేదు, మళ్ళా చిప్ప చేతికి ఇచ్చిండు. కార్పొరేషన్లు పెట్టి చాలాసార్లు మాట్లాడిండు. మరి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మరి ఇచ్చే హామీలు ఏవైతున్నాయో అమలవుతాయా లేదా అటువంటి సోయి ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అయితేనా కాంగ్రెస్ పార్టీ సోయి ఉండి ఇంటెన్షనల్గా అవగాహన లేక హామీలు ఇచ్చినవా, అవగాహన ఉండి కూడా ప్రజల్ని వంచడానికి, మోసం చేయడానికి ఈ హామీలు ఇచ్చినవా కాంగ్రెస్ పార్టీ రేపు సమాధానం చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఫైర్ అయ్యారు. కనీసం వారి బాధలు విందామన్నా సోయి కూడా ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేసీఆర్ రైతుల గురించి బాధపడుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. మోసం చేసినామో, తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేసినామో, దేశ ప్రజలందరినీ మోసం చేయడానికి ఇక్కడి నుంచి ప్రారంభం చేద్దామని చెప్పి వీళ్ళు ఇచ్చిన 5 హామీలు ఏదైతే ఉన్నాయో ఒకటి కూడా అమలయ్యేది కాదు. వాళ్ళ అసలు ఉద్దేశం పక్కనే అర్థమైంది. పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయింపుదారులు పక్కన మీద కూర్చోబెట్టుకొని ఫిరాయింపు చట్టం చేస్తామన్నప్పుడే ఇక వీళ్ళ గ్యారెంటీల పరిస్థితి ఏందో అన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు సోయి తెచ్చుకొని మేమైతే నిన్న రైతు దీక్షలతో డిమాండ్ చేసినామో బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం కోరుతున్నారో, రైతాంగం కోరికల్ని మేము నిన్న వ్యక్తీకరించడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి, దాని ప్రకారం రైతాంగం కోరిక ప్రకారం పంట నష్టం తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాను తెలంగాణ నుంచి ఏపీకి వచ్చానని మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించడంతో పని అయిపోయిందని, ఏపీలో పనిపడింది కాబట్టి ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేకు ఎంపీకి మళ్లీ వైసీపీ టికెట్లు ఎలా ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అని నా సొంత మేనమామే మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మేనమామ గారు, నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంతను దించడానికి. నా పని అక్కడ అయిపోయింది. కేసీఆర్ అనే నియంతను దించేశాం. ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ ప్రత్యేక హోదా తెస్తాము, మేము రాజీనామాలు చేసైనా తెస్తాము, వాళ్ళ తల ఉంచైనా తెస్తాము అని చెప్పిన మీరు ప్రత్యేక హోదాను విస్మరిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి జాబ్స్ విషయంలో అయితేనేమి, బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేస్తేనేమి, 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, 4,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే ఒక ఫండ్ ఏర్పాటు చేస్తాం ఎడకేసుకొచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఇదే రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్, ఇదే అవినాష్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రజల పక్షాన ఎక్కడున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మీరు ఎక్కడ కాపాడుతున్నారు? మీరు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి అయితే మీరు మాత్రం మీ స్వార్థం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే మనిషి అని మళ్లీ రుజువు చేసుకుంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఇదే అవినాష్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని సాక్ష్యాలు గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నించొని చూస్తున్నారట. ఎందుకు అమాయకంగా చూస్తున్నారు సార్? అవినాష్ రెడ్డి గారు హత్య చేయకపోతే అసలు బాడీని ఎందుకు క్లీనప్ చేస్తున్నారు, సాక్ష్యాలను ఎందుకు మాయం చేస్తున్నారు అని అవినాష్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు సార్ అని అడుగుతున్నాం. నిందితుడిగా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అక్యూజ్డ్. ఇలాంటి అక్యూజ్డ్ ని మీరు పక్కన పెట్టుకుని సాక్ష్యాలు తుడిచేస్తుంటే మీరు వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ నేత నీలాయపాలెం విజయకుమార్ అన్నారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు రాకపోగా ఉన్నవి పోయాయన్నారు. పెట్టుబడి పెట్టాలని వచ్చిన వారిని లంచాలు కావాలని బెదిరించారన్నారు. యువత బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబు రావాలన్నారు. 2014-19 కాలంలో వచ్చినన్ని పరిశ్రమలు ఏపీలో 60 ఏళ్లలో రాలేదన్నారు. ఈ సమయంలో కియా, హీరో వంటి అనేక కంపెనీలు వచ్చాయన్నారు. ఆర్థికంగా, సంక్షేమపరంగా చంద్రబాబు ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారని చెప్పారు. దేశ విదేశాల్లోని పారిశ్రామికవేత్తలతో స్వయంగా చంద్రబాబు చర్చించి కంపెనీలు తీసుకురాగలిగారని విజయకుమార్ కొనియాడారు. యువ ఓటర్ల కోసం ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకోబోతున్న వీళ్ళ కోసం 18 ఏళ్ళు నిండగానే ఓటు హక్కును వినియోగించుకునే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. ఈ రెండు ప్రభుత్వాల్లో, వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం జీవనోపాధులను ఎక్కువగా సృష్టించింది, ఏ ప్రభుత్వం పరిశ్రమలు ఎక్కువగా తెచ్చింది, ఏ ప్రభుత్వం ఉద్యోగాలను సృష్టించింది, ఏ ప్రభుత్వం వ్యాపార అవకాశాలను సృష్టించింది? 5 ఏళ్లలో కుంటుతూ నడుస్తూ ఉండే ఈ ప్రభుత్వం సృష్టించిన దాన్ని నేను మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పట్టణం ఏదంటే అప్పట్లో వైజాగ్, కొంతవరకు విజయవాడ, ఈ 2 పట్టణాలే ఉండేది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమిలో కుంపటి రగులుతుందా? టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య అసలు పొసగడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తుంది. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే నిజమేనని చెప్పక తప్పదు. మరి ఎందుకు ఆ విభేదాలు? కూటమి కుంపటికి కారణాలేంటి? ప్రతిపక్ష కూటమిలో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమిలో కుంపటి రగులుతోంది. జగన్ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి నాయకుల మధ్య వ్యతిరేకత పెరుగుతోంది. సీట్ల పంపకాల కోసం ప్రారంభమైన విభేదాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా సద్దుమణగడం లేదు. దీంతో నేతల తీరు అధినేతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా జనసేన నుంచి వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఆ పార్టీకి ఆశించిన మేర సీట్లు దక్కకపోవడమే అందుకు కారణం. జిల్లా కేంద్రమైన అమలాపురంతో సహా 3 స్థానాల నుంచి పోటీ చేయాలని జన సైనికులు పట్టుబట్టారు. కానీ అందుకు విరుద్ధంగా నిర్ణయం జరగడంతో అసంతృప్తిలో ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు. అమలాపురం స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనని జనసేన పట్టుపట్టింది. ఇందుకోసం గ్రూపు విభేదాలు పక్కన పెట్టి మరీ రోడ్డెక్కారు పార్టీ శ్రేణులు.
అయితే వారి ఇష్టానికి విరుద్ధంగా అమలాపురం స్థానం టికెట్ను టీడీపీకి కేటాయించారు. దీంతో ఇక్కడి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల నుంచి వ్యతిరేకత వస్తోంది. పైకి కలిసి ఉన్నట్టే కనిపిస్తున్నా అంతర్గతంగా విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం అభ్యర్థి ఆనందరావుకు జనసేన నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని చెవులు కోరుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మరోపక్క జనసేన నాయకుడైన శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేయడంతో జన సైనికులెవరూ ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు కనిపించినా వారు కూడా మమ అనిపించి వెళ్లిపోతున్నారు తప్ప ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇక తాజాగా అమలాపురంలో నిర్వహించిన 3 పార్టీల కూటమి సమన్వయ సమావేశానికి 7 అసెంబ్లీ స్థానాల నుంచి కేవలం 3 అభ్యర్థులు మాత్రమే హాజరవడం చర్చకు దారితీసింది. వారు కూడా టీడీపీ అభ్యర్థులు మాత్రమే కావడం గమనార్హం. జిల్లాలో జనసేన నుంచి పోటీ చేస్తున్న 2 అభ్యర్థులైన గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్ సమావేశానికి రాకపోవడమే కాదు, కూటమికి చెందిన నాయకులతో కలిసి నడవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక కొత్తపేటలో టికెట్ ఆశించిన జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్ తన అన్న సత్యానందరావుకు టీడీపీ టికెట్ దక్కడంతో ముందు అలిగారు. తర్వాత కలిసి పనిచేస్తామని చెప్పినా ఆ జాడలు మాత్రం కనిపించడం లేదు. మండపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో అయితే జనసేన లేనట్లుగానే ఉంది పరిస్థితి. ముమ్మిడివరం నుంచి జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ పితాని బాలకృష్ణ వైసీపీ గుటికి చేరిపోయారు. దీంతో ఇక్కడి జనసైనికులు టీడీపీ అభ్యర్థి దాట్ల రాజు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. మండపేటలో జనసేన టికెట్ ఆశించిన వేగుళ్ల లీలాకృష్ణ కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరోజు పర్యటన కోసం జిల్లాకు వచ్చినప్పుడు కూడా గన్నవరం జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తప్ప సమావేశానికి ఎవరూ వెళ్లలేదు. రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. అక్కడ టికెట్ ఆశించిన నాయకులెవరూ పెద్దగా ప్రచారాన్ని పట్టించుకోవడం లేదు. జనసేన శ్రేణులు కూడా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఇక 3 పార్టీల్లో ఒకటైన బీజేపీ నాయకులు కూడా ఒకంత అసంతృప్తిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గన్నవరం బీజేపీకి కేటాయిస్తారని ఆశపడ్డారు కమలనాథులు. అయితే అది కాస్త జనసేనకి ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ పెరిగింది. దీంతో వారు కూడా ఏదో తప్పదన్నట్లుగా అప్పుడప్పుడు కనిపించడం తప్ప విజయం కోసం తప్పిస్తున్నట్టుగా పనితీరు లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సమయం లేదు మిత్రమా అంటూ పరుగులు పెట్టాల్సిన ప్రతిపక్ష కూటమి నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని లెక్క చేయడం లేదు. ఇదిలాగే కొనసాగితే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుందని కూటమి 3 ముక్కలవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇకనైనా అధినేతలు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దుతారా, వారి మాటను క్యాడర్ లెక్క చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో నిర్మించిన మొట్టమొదటి ఐస్ కేఫ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడఖ్లో ఈ ఐస్ కేఫ్ రెడీ చేశారు. ప్రస్తుతం దేశంలో వేసవి ఎండలు మండిపోతుండటంతో అదే సమయంలో లడఖ్ ప్రాంతంలో మాత్రం చలిమంచు కమ్మేస్తుంది. ఈ క్రమంలోనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల అద్భుతమైన ఐస్ కాఫీ కేఫ్ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఐస్ కాఫీ కేఫ్లో సాంప్రదాయ నూడిల్స్, వివిధ రకాల వేడి పానీయాలు అందించనున్నారు. మంచుతో తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన కేఫ్ను ఇంతకు ముందెన్నడూ చూడని, అనుభవించని విధంగా రూపొందించారు. మంచు గడ్డలతో ఈ కేఫ్ను తయారు చేశారు. మంచుగడ్డలు కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.